నమస్కారం. ఇది ఒక సూపర్ స్టార్ కథ. ఒక రియల్ హీరో నుంచి రియల్ విలన్ గా మారిన వైనం, అదే విధంగా అక్కడి నుంచి రియల్ హీరోగా మారిన ప్రయాణం. ఒక రాత్రి ఒక సంఘటన కేరళ రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసింది. అదే విధంగా సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా కుదిపేసింది. ఇది ఒక నటి, ఒక సూపర్ స్టార్, ఒక కుట్ర, ఒక కేసు, మరొకరి జీవితాన్ని అమాంతం అధపాతాళానికి తోసేసిన వైనం. అదే విధంగా అక్కడి నుంచి ఆ సూపర్ స్టార్ ఏ విధంగా హీరోగా మారాడు చెప్పే కథ. నేను మీ TSN. ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఒక సూపర్ స్టార్ స్టోరీ. మొదటగా చాప్టర్ 1. 1968లో కేరళలో అలోలో జన్మించిన గోపికృష్ణ పిళ్ళై ఒక సాధారణ బాలుడు. అదేవిధంగా అతని తండ్రి సామాన్య ఉద్యోగి. కళల మీద మక్కువ, మిమిక్రీ మీద ఆశతో అతను చిన్న చిన్న నాటకాలు వేసుకుంటూ ఆ తర్వాత కళాభవన్లో చేరి నాటక ప్రదర్శనలు ఇస్తూ అక్కడి నుంచి మిమిక్రీ ద్వారా అనేక వేషాలు వేస్తూ తర్వాత సినీ ప్రయాణం మొదలుపెట్టినాడు. ఇప్పుడు అతను ఎవరో కాదు, మన సూపర్ స్టార్ దిలీప్. 1990లో కేరళలో చిన్న చిన్న నాటకాలు వేస్తున్న ఇతను టీవీ కార్యక్రమం ద్వారా, కామెడీ కోల ద్వారా దిలీప్ కి మొదటి పెద్ద అవకాశం వచ్చింది. ఆ తర్వాత చిన్న చిన్న వేషాలు వేస్తూ, తర్వాత ముఖ్యమైన పాత్రలు వేస్తూ, తర్వాత హీరోగా ప్రముఖమైన చిత్రాల్లో నటించాడు. అతను ఇండస్ట్రీస్ హిట్ కొట్టిన సినిమాలు మీసా మాధవన్, CID మూసా, కళ్యాణ్ రామన్, రకరకాల వేషాలతో అదే విధంగా సక్సెస్లతో విజయాలతో ముందుకు దోసుకుపోయాడు. అతను సినిమాల వేషాలే కాకుండా అనేక షోస్, అదే విధంగా వ్యాపారాలు, బిజినెస్ మొదలుపెట్టి ఆర్థికంగా ఎదగడం జరిగింది. ఇండస్ట్రీలో స్టార్డమ్ కేరళని కుదిపేసిన ఆ రోజు 17 ఫిబ్రవరి 2017న కేరళలో ఆ రాత్రి మలయాళంలో, తెలుగులో ప్రముఖమైన నటి కిడ్నాప్ గురి కావటం, ఆమెని అప్డేట్ చేయటము, తీసుకెళ్లడం, అదేవిధంగా రేప్ చేయటం జరిగింది. అది కేరళ ఇండస్ట్రీనే కాకుండా సౌత్ ఇండియా ఇండస్ట్రీని, నేషనల్ మీడియాని మొత్తం ఆకట్టుకుంది. ఎవరు ఆలోచించగా ఆ పేరు ఎవరిదో కాదు, సూపర్ స్టార్ దిలీప్. ఇక్కడ రియల్ హీరో నుంచి రియల్ విలన్ గా మారిన వైనం ఎలాగయింది, అది మీడియా ఏ విధంగా చేసింది అతన్ని రియల్ విలన్ గా. అతనికి ఆ నటి మీద ఉన్న కోపం కావచ్చు, ఆ నటి మీద ఉన్న ద్వేషం కావచ్చు, అదే విధంగా అతని మీద ఈ యొక్క ఒక ముద్దాయిగా చేరటం, పోలీసుల యొక్క అతి ఉత్సాహం వల్ల, మీడియా యొక్క అతి ఉత్సాహం వల్ల అతను ఈ యొక్క కేసులో ఇరికించబడ్డాడు. అదే విధంగా ఎప్పుడైతే సూపర్ స్టార్ దిలీప్ మీద ఈ యొక్క కేసు నమోదైందో అప్పటి నుంచి సినిమా అవకాశాలు రావటం, ఏదైతే షూటింగ్ జరుగుతున్న సినిమాలు ఆగిపోవటం, ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడటం, ఆయన బిజినెస్, ఆయన షోస్ అన్ని ఆగిపోవటం వల్ల ఆయన యొక్క ఆర్థిక శక్తి పడిపోయింది. అదేవిధంగా సినిమాలు తగ్గిపోయాయి. అదేవిధంగా సమాజంలో అతని పేరు, అతని యొక్క కుటుంబము తలదించిన విధంగా వచ్చింది. కానీ సూపర్ స్టార్ దిలీప్ ఒకే ఒక మాట చెప్పాడు, ఏంటంటే నేను నిర్దోషిని, ఈ కేసులో నన్ను ఇరికించారు, ఎప్పటికైనా నిజాయితీ గెలుస్తుంది, నేను నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పాడు. 8 సంవత్సరాలు ఈ విధంగా లీగల్ కేసు నడవటం వల్ల, అదే విధంగా ఈ 8 సంవత్సరాలు అతను అనుభవించిన బాధ ఒకే ఒక్క రోజు కోర్టు తీర్పుతో అతన్ని రియల్ విలన్ నుంచి రియల్ హీరోగా మార్చడం జరిగింది. అదే విధంగా అతను ఏదైతే పోగొట్టుకున్నాడో అతనికి తిరిగి రాకపోగా, అదే విధంగా అతను ఏదైతే గౌరవం సమాజంలో పెంచుకున్నాడో ఆ గౌరవం తిరిగి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. అదే విధంగా ఎవరైతే ఈ విధంగా ఇరికించారో వాళ్ళ మీద కూడా నేను చర్యలు తీసుకుంటానో అని చెప్పడం జరిగింది. కానీ ఇతను బయటికి ఎప్పుడైతే వచ్చాడో కొంతమంది అతని మీద అయిష్టతో కావచ్చు, అతని మీద ద్వేషంతో కావచ్చు, ఎక్కడో ఏదో జరిగి ఉంటుందని, ఎక్కడో ఏదో మిస్ అయ్యి ఉంటుందని, సాక్షులు ఇట్లా చేయబడ్డారని చెప్పేసి ఇటువంటి అపవాదులు కూడా వేస్తున్నారు. అయినా నిజం కోర్టు ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది. కాబట్టి అతను రియల్ హీరో నుంచి రియల్ విలన్ గా, అదే విధంగా రియల్ విలన్ నుంచి రియల్ హీరోగా మారాడు. ఇది ఒక సూపర్ స్టార్ విషయంలోనే ఒక తప్పుడు కేసుతో తన జీవితం ఎట్లా పడిపోయిందో, అదే విధంగా ఆ జీవితం పడిపోయిన జీవితాన్ని అతను ఎంతో 8 ఏళ్లు నిరీక్షించి ఏ విధంగా పైకి వచ్చాడో, అదేవిధంగా రియల్ హీరో నిలబడ్డాడో, ఇది సమాజంలో సామాన్యుడి విషయంలో ఏదైనా జరిగితే అతను కోలుకోగలడా, అతను తీసుకోగలడా, మీరే ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏదైతే నటి కిడ్నాప్ చేయబడింది, అప్డేట్ చేయబడింది, రేప్ చేయబడిందని చెప్తున్నారో ఆ నటి పేరు మనం చెప్పకూడదు. అదేవిధంగా ఆ నటి ప్రముఖమైన తమిళ, మలయాళం, తెలుగు హీరోయిన్. ఆమె ఇది జరిగిన తర్వాత పోలీసులు ఏదైతే సెక్షన్లు నమోదు చేశారో ఆ సెక్షన్లు ఏమనగా సెక్షన్ 120A, ఇది క్రిమినల్ కాన్స్పిరసీ అన్నమాట. అదేవిధంగా సెక్షన్ 366, ఇది అపహరణ, కిడ్నాప్, అబ్డక్షన్. అదేవిధంగా సెక్షన్ 342
రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. ఎవరినైనా అక్రమంగా నిర్బంధించినట్లయితే ఇది రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ వస్తుంది. సెక్షన్ 354 స్త్రీ మీద అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ ఆన్ ఉమెన్. స్త్రీ మీద ఫోర్స్ చేసినా కానీ ఈ కేసు వర్తిస్తుంది. అదేవిధంగా 354B అసాల్ట్ ఆర్ యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ టు ఏ ఉమెన్ విత్ ఇంటెంట్ టు డిస్టర్బ్ హర్. సెక్షన్ 357 యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ టు రాంగ్ఫుల్ కన్ఫైన్ ఏ పర్సన్. సెక్షన్ 326D గ్యాంగ్ రేప్. అడిషనల్లీ పోలీసులు దీంట్లో ఏమైతే సెక్షన్లు యాడ్ చేశారంటే సెక్షన్ 201 అంటే ఎవరైనా సాక్ష్యాలని తారుమారు చేయటం కానీ చెరిపేయటం కానీ చేసినట్టయితే ఇది వర్తిస్తుంది. అదేవిధంగా సెక్షన్ 212 ఎవరైనా నిందితుడిని అతనికి సహాయం చేసినా కానీ అతనికి వసతి కల్పించినా కానీ హార్బరింగ్ ఆఫ్ అక్యూజ్డ్ వస్తుంది అనమాట ఇది. అదేవిధంగా సెక్షన్ 109 ఇటువంటి సెక్షన్లు కూడా ప్రాథమికంగా ఇవ్వడం జరిగింది. ఇంత భయంకరమైన కేసులో 8వ నిందితుడిగా మన సూపర్ స్టార్ దిలీప్ నిర్దోషిగా బయటపడ్డాడు.